ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఇది వచ్చేసి చీర వచ్చేసి క్రషింగ్ అనమాట. ఈ క్రషింగ్ చీరకి ఇది సాదా వచ్చింది. ఈ లేస్ వచ్చేసి మనం తెచ్చేసింది అనమాట. చూడండి, చాలా బాగుంది కదా లేసు, ఎంత అందంగా ఉంది చూడండి. మొత్తం ముత్యం అనమాట. కట్ వర్క్ కింద, కట్ వర్క్ పైన ముత్యాలన్నమాట. దీనికి జాకెట్ వచ్చేసి ఆపోజిట్ వచ్చింది. ఈ లేస్ మట్టుకు ఈ జాకెట్ని చూసి తెచ్చేసింది అనమాట. ఇది వచ్చింది అనమాట ఈ చీర మీదకి జాకెట్. చూడండి, కుండ మెడ పెట్టాను. కుండ మెడ పెట్టేసి మాల్ ఇలా ఇచ్చాను అన్నమాట. నీట్గా అందంగా ఉంది కదా. సేమ్ ఇక్కడ ఈ కలర్లో వేసిందంటే చేతులకు మొత్తం కలర్స్గా వచ్చింది కాబట్టి ఈ మోడల్ వెనకేసాను అనమాట. చేతులకు కూడా సేమ్ కట్ వర్క్ లాగే వచ్చిందనమాట. కట్ వర్క్ వస్తే మనం ఇక్కడ వచ్చేసి లేస్ వచ్చేసి కట్ వర్క్ లేస్ తెచ్చామన్నమాట. ముందు వచ్చేసి రౌండ్ మేడను. ఇది ఒక చీర, ఇంకో చీర వచ్చేసి ఈ మోడల్ అనమాట. ఇది కూడా క్రషింగేనండి. ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట ఈ మోడల్ చీరలో. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. డిజైన్ మటుకు సూపర్ ఇచ్చాడండి. హైలైట్గా ఉంది. ఇది ఫినిషింగ్ అంతా చీర మటుకు పైసా బరువు కూడా లేదు చీర. దీనికి వచ్చేసి కలర్స్ ఏం లేదు కాబట్టి ఇట్లా మొత్తం నీట్గా ఇగోండి పోక్లీ బటన్స్ ఇచ్చానమాట. ఇగోండి పోక్లీ బటన్స్, రౌండ్ మెడకి పోక్లీ బటన్స్, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి చేతులకు వచ్చేసి మామూలుగా చీరలోనే వచ్చింది అనమాట. చీరతోటే జాకెట్కి ఇచ్చాడు. అక్కడక్కడ చిన్న చిన్న బుటస్ ఇచ్చాడు. మనం వచ్చేసి ఇట్లా నీట్గా పోక్లీ బటన్స్ పెట్టాము. డోరీలకు వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో డోరీలు, కంటల్లాగా. ఇది ఒక మోడలు. ఇది వచ్చేసి మామూలేనండి, తెల్ల చీర. అది కట్. ఇంకోటి వచ్చేసి తెల్ల చీర అనమాట. తెల్ల చీరకి చూడు మొత్తం డిజైన్ ఇచ్చాడనమాట. చూడండి ఎంత బాగుందో డిజైన్. దీనికి మోడల్ ఏం లేదండి, కాకపోతే సింపుల్ గా చాలా బాగుందని చూపిస్తున్నాను అనమాట చీర. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి